కాలేదు, ఇప్పుడు అర్థమైంది, ఓకే అయిపోయింది. అన్వేష్ స్టోరీ క్లోజ్ అండి. అన్వేష్ గురించి డిస్కషన్ పెట్టడం కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇన్ని కేసులు పడ్డాక అన్వేష్ గారిని భారతదేశానికి రప్పించలేకపోతే ఇంకా అది దేశద్రోహాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. సరే, ఎనీవే పాసిబిలిటీస్ ఏమున్నాయో చూసి తీసుకొస్తారు. గవర్నమెంట్ కూడా ఇవాళ దేవీ దేవతల జోలికి వెళ్ళాడు కాబట్టి వాడిని అంత ఈజీగా ఏం వదలరు. అన్ని రకాల వాళ్ళు కేసులు వేస్తున్నారు కాబట్టి ఓకే, వాడికి ఇంకా జైల్లో చెప్పకూడదు, తప్పదు. సరే, అన్వేష్ సంగతి అయిపోయింది. ఇకపోతే శివాజీ విషయం చూసుకుంటే గనక శివాజీ మాట్లాడిన మాటల వల్ల నిగూఢంగా అతని భావం ఏంటో ప్రజలకు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారండి. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే అమ్మాయిలు అలా బట్టలు వేసుకుంటే అబ్బాయిలు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు అని చెప్పి కొంతమంది ఆర్టిస్టులతో కూడా మాట్లాడిస్తున్నారు ఇవాళ పబ్లిక్ బైట్స్ లో. ఇది ఏం జరుగుతుంది? ఇది సమాజం మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే బాధ్యత లేని యువతరం చాలా ఎక్కువైంది కాబట్టి నిధి అగర్వాల్ ప్రోగ్రాంకి వెళ్ళి అంతమంది అక్కడ గోలగోలు చేశారు. మళ్ళీ దండోల ప్రోగ్రాంకి వచ్చి శివాజీ మాట్లాడిన మాటలకి విరగబడి పగలబడి నవ్వి కేకలు ఈలలు చాలా కేరింతలు కొట్టారు. ఎందుకు? సామాన్లు అన్నప్పుడు ఎంత నవ్వారో తెలుసా అండి? కోతుల్లో నవ్వారు కిచకిచాని. ఇదా మన యువతకు ఉండాల్సిన సంస్కారం? ఇదా కాదు కదా. ఇప్పుడు అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్లు ఇప్పుడు వీళ్ళకి ఇలా చెప్తే ఏమవుతుందంటే, అవును అమ్మాయి బట్టలు వేసుకోకపోతే సరిగా నేను ఏమైనా చెయ్యొచ్చు అనమాట అనే ఒక లీనియంట్ మెంటాలిటీ గనక అబ్బాయిలకి వచ్చింది అనుకోండి, ఈ ఎవరైతే శివాజీని ఈ రోజు సపోర్ట్ చేశారన్న 95% పీపుల్లో వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇలా చేస్తారు ఖచ్చితంగా. చూడండి మీరు రాబోయే రోజుల్లో చేసినప్పుడు కేసు బుక్ అవుతుంది. బుక్ అయినప్పుడు వాళ్ళకి శివాజీ ఎంత ప్రమాదకారో అర్థం అవుతుంది. ఆ రోజు వస్తుంది. నేను కోరుకోవటం కాదు, నేను కోరుకోక్కర్లా, ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు తెలుస్తుంది. ఇవాళ మనము సమాజాన్ని చట్టపరంగా ఒక క్రమబద్ధతలో పెట్టాలి అనే ఒక ఉద్దేశం మీడియాకు ఉండాలి. నాలాగా ఇప్పుడు నేను బయటకు వచ్చి నన్ను మీరు ఎందుకు పిలిచారు? నేనేదో ఒక మంచి మాట చెప్పగలను అనే నమ్మకం ఉండబట్టి నన్ను పిలిచారు, అంతే కదా. నేను దాన్ని నిలబెట్టుకోవాలి. నేను చట్టం ప్రకారం చెప్తానా, మర్యాదగా మాట్లాడతానా, బూతులు మాట్లాడకుండా మాట్లాడతానా అనేది అది నా విచక్షణ. నా విచక్షణ ప్రకారం నేను ఉండాలి. ఎవరైనా సరే బయటకు వచ్చి మనం మాట్లాడుతున్నామంటే ఒక విచక్షణ ఉండాలి, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చెయ్యకపోతే ఇలాంటి చర్చలే వస్తాయి. రేపొద్దున ఇలా ఎవరైనా సరే, ఎవరబ్బాయి అయినా ఏ అమ్మాయినైనా ఏడిపిస్తే అది చట్టం తన పని తాను చూసుకుంటది. అప్పుడు శివాజీ కానీ కొంతమంది మహిళా మండలి వాళ్ళ శివాజీ నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళు గాని ఎవ్వరూ రారండి. అఫ్ కోర్స్ ఈ చర్చలు కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ అప్ హియర్. ఇక్కడతో ఆగేది లేదు. ఇంకా ముందు మనం చర్చించాల్సి వస్తుంది, చర్చిస్తాం కూడా. థ్యాంక్ యూ సో మచ్ నరోత్తమ్ గారు, అలాగే కృష్ణకుమార్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. సో ఇప్పుడు అన్వేష్ విషయంలో ఒకటే క్లియర్గా, అన్వేష్ని ఇంకా ఫాలో అవుతున్నారంటే ఈ ఫాలోవర్స్లో కూడా ఒక అన్వేష్ ఉన్నట్లే లెక్క. ఒక మాటలో చెప్పాలంటే మీలో కూడా ఒక అన్వేష్ ఉన్నాడు. హూ ఎవర్ ఫాలోయింగ్, ఇదిగో ఫాలో అవుతున్న మీకే చెప్పేది. అందుకే మీరు ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా. సో ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత జరిగిన తర్వాత ఇంకా ఎందుకు ఫాలో అవుతున్నారో చాలామంది మీకే తెలియాలి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కేసులు నమోదవుతున్నాయి. అతని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని కొంతమంది అంటున్నారు, ఇండియాకి తీసుకురావాలని కొంతమంది అంటున్నారు, అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు కదా. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అసలు ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నా అన్వేషణ అన్వేష్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. వైజాగ్లో విహెచ్పి నుంచి కేసు నమోదైంది. మరోవైపు గుంటూరులో నమోదైంది, హైదరాబాద్లో నమోదైంది. ఇక్కడ కరాటే కళ్యాణి గారు కూడా ఈ విషయానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇలా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. గరికపాటి గారి అభిమానులు కొంతమంది కేసులు నమోదు చేస్తున్నారు. విహెచ్పి నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. భారతదేశాన్ని నోటుకొచ్చినట్లుగా తూలనాడుతున్నాడు. నోటుకొచ్చినట్లుగా